రేపు రేపు ఎలక్షన్లలో మరి జనాలు ఏ రకంగా ఆయనకు ఆదరణ దొరుకుతుంది, జూబిలీస్ ఆయన ఎమ్మెల్యేగా ఎట్లా అవుతాడు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇవాళ గత 50 సంవత్సరాలుగా మరి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న మొదటి నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎవరికి ఆపద వచ్చినా ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరి నేనున్నానని మరి వారి నవీన్ అన్న తండ్రి గారైన చిన్న శ్రీశైలం యాదవ్ గారు మరి ఎవరికి అంటే కటిక పేద వాళ్లకు ఏ అర్ధరాత్రి మరి అవసరం వచ్చినా కానీ మరి చిన్న శ్రీశైలం అన్న ఆదుకున్న నాయకుడు. ఆయనే కడుపున పుట్టిన మరి పులి వల్లాల నవీన్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవ బిడ్డ. మేము ముందే అనుకున్నాం టికెట్ అనౌన్స్ అయితే మరి నవీన్ అన్న 1,00,000 మెజారిటీకి తగ్గకుండా మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరి అత్యధిక తెలంగాణలోనే అత్యధిక మెజారిటీతోని గెలుపొందే వ్యక్తి ఎవరంటే నవీన్ కుమార్ యాదవ్. ఖచ్చితంగా 1,00,000కు తగ్గకుండా మరి చేస్తారు. ఏ జూబ్లీ హిల్స్లో ఏ వాడకు పోయినా ఏ గల్లీకి పోయినా ఎప్పుడొచ్చినా మహిళలను అడిగినా పండు ముసలి వాళ్ళని అడిగినా వాళ్ళు ఒకటే చెప్తాండ్రు, నవీన్ అన్న ఏ అర్ధరాత్రి ఎవరికి ఆపద వచ్చినా మరి కన్న కొడుకు లెక్క మరి సొంత అన్న లెక్క మరి ఎవరికి బాధ వచ్చినా ఆదుకుంటాడు. ఏ ఆపద వచ్చినా మరి ఇంటికి తనే ఎవరినో పంపించకుండా స్వయంగా తనే వచ్చి ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసేంత వరకు కూడా వారికి అండగా ఉంటారు. మరి అటువంటిని మేము గెలిపించుకోకపోతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇవాళ అభివృద్ధి కావాలంటే మరి నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలి. ఇవాళ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి గత స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా మరి రాయమత్ నగర్ కానీ మరి కొన్ని ఏరియాలలో కృష్ణానగర్ కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా మరి జూబ్లీ హిల్స్లో కొన్ని డివిజన్లు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. ఇవాళ నవీన్ యాదవ్ రాక కోసం జూబ్లీ హిల్స్ ప్రజలు మరి ఓటర్సు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అన్న మరి నామినేషన్ వేస్తే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతోటి మరి గెలిపించడానికి జూబ్లీ హిల్స్లోని మన బీద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మరి నవీన్ యాదవ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మరి 1,00,000 ఓట్లకు తగ్గకుండా మరి నవీన్ అన్న గెలుస్తాడని ఈ సందర్భంగా మరి ఏఎన్ఎన్ ఛానల్ ద్వారా మరి అందరి కూడా విన్నవిస్తున్నాం. ఆయన గెలుపు కోసం అందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా మరి ముందుపడి ఆయనను గెలిపించుకొని మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే మరి ఒక ఐకాన్ లాగా ఉన్నాడు. ఇవాళ ఆయనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఉంది, ఇవాళ గ్రేటర్ హైదరాబాద్కు మంత్రి పదవి లేదు. ఇవాళ నవీన్ అన్న గెలిస్తే ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం వస్తుంది. ఖచ్చితంగా మరి నవీన్ యాదవ్ను మరి గెలిపించుకోవాల్సిందిగా మరి ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ మరి ప్రజలందరికీ కూడా జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, ఇది మొత్తానికి మేకల రాములన్న ఏమనుకొస్తుండే కదా, జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ పాలన కోసం ఎదురు చూస్తుందట. సరే, ఇక మరి చెప్తాత మరి ఓ దిక్కేమో సానుభూతి సంసారం అయింది, ఇంకో దిక్కేమో యువ నాయకత్వం సంసారం అయింది. జనాలు మరి ఈ తోవ నడిచారా ఆ తోవలో నడిచారా ఏ తోవ నడుస్తారని నువ్వు అనుకుంటున్నావు? ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నవీన్ అన్న అడ్డా.
పులి కడుపున పులి పుట్టింది, పులే గెలుస్తుంది. 1,00,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా నవీనన్న దగ్గరుండి గెలిపించుకుంటాం. ఆ బాధ్యత మా యాదవ్ క్లబ్ ఓటర్ సమితి తరఫున మేము తీసుకుంటాం. మేము ప్రతి ప్రచారంలో పాల్గొని నవీనన్నకు అండగా వెనకాలే ఉండి 1,00,000 ఓట్ల మెజారిటీ ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్తున్నాం. మరి సావిరంగా ఆ షేపు పిల్లగా రామచంద్రే బాగున్నావా? ఏం సంగతి మరి? ఏదో కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పథకాలు నలవంతరాగానే జర్రా ఆగుతున్నాయి, జోలపాట ఇంటున్నాయి, పురాగా పోతలేమంటారు. మరి ఇక్కడ కథ ఏం నడిచారు? జూబ్లీస్లో మరి నవీన్ యాదవ్కి చిన్నలు పెద్దలు ఇప్పుడున్న యువత కానీ 60-70 ఏళ్ళ ముసలుల వరకు కూడా నవీన్ యాదవ్ అంటే ఒక అభిమానం. ఖచ్చితంగా నవీన్ యాదవ్ని మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మరి అదేవిధంగా ఎస్సీ మైనార్టీ బీసీ సోదరులందరూ కూడా ఈరోజు నవీన్ యాదవ్ వెంబడున్నారు. మరి ఎందుకంటానంటే ప్రతినిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు నవీన్ యాదవ్. అన్నా అంటే నేను పలికే గొప్ప నాయకుడు నవీన్ యాదవ్. మరి అదేవిధంగా చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఎంతోమంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఎంపీటీసీలకు నిలబడుతున్నామంటే ఆయన వంతు సహకారం అందించి గెలిపించే గొప్ప మనసున్న నాయకుడు చిన్న శ్రీశైలం యాదవ్. ఆయన తనయుడు మన నవీన్ యాదవ్. మరి ఆయన టికెట్ రావడం కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు ఇస్తున్న మాట మీద మరి 42% రిజర్వేషన్లో భాగంగా మరి ఈరోజు హైకోర్టులో తీర్పు కూడా రావడం జరుగుతుంది. మరి అందరూ కూడా బీసీ ఎస్సీ మైనార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు మన నవీన్ యాదవ్కి మంచి 1,00,000 మెజార్టీతో గెలిపించుకొని మరి మినిస్టర్ కూడా రావాలి. బీసీ యాదవ్లలో అత్యధిక జనాభా కలిగిన కుటుంబంలో వచ్చినటువంటి నవీన్ యాదవ్కి మరి యాదవ్లకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం దక్కిందని ఈరోజు మేము అనుకుంటున్నాం. మరి గెలుపు తర్వాత ఖచ్చితంగా మినిస్టర్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి ఎందుకంటే అత్యధిక జనాభా కలిగిన యాదవ్లకు మరి కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం, ఎందుకంటే మంత్రి పదవి లేదు కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. మరి అందరం కలిసి నెల రోజులు అందరము ఈ బీసీలు యాదవ్లు మరి ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా కష్టపడి భారీ ఎత్తున మెజార్టీ తీసుకొచ్చి గెలిపించుకుంటాం మా నవీన్ యాదవ్కు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈరోజు టికెట్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై బీసీ. మరి ఇంతో అంతో జనాల నాలుకల మీద పేరు నాట్యం ఆడాలంటే జర అక్కడక్కడ కొన్ని పనులు చెయ్యాలి. మరి చేసిండు ఆయన నవీన్. నవనిర్మాణ సంస్థ ఒకటి ఓన్గా శ్రీశైలం అన్న ఆధ్వర్యంలో ఈసుగూడలో రేమత్ నగర్ జూబ్లీహిల్స్ డివిజనే కాకుండా తెలంగాణ ఇక సికింద్రాబాద్ అన్నిటికీ సంబంధించి విద్యావంతుడు, గుణవంతుడు, మంచివాడు, నలుగురిలో ఇప్పుడు ఏదైతే యూత్ కోరుకుంటున్నారో ఇలాంటి మనిషి కావాలి ఒక ఎమ్మెల్యేగా అనుకునే గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. అలాగే మేము సినిమా ఫీల్డ్కి సంబంధించి 40 ఏళ్లుగా మాకు అండాదండగా ఉండే శ్రీశైలం అన్న గారి అబ్బాయి అందరినీ కలపగా ఇప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అమ్మ, చెల్లి, అవ్వ, బువ్వ, తమ్ముడు అలాంటి గుణవంతుడు మా నవీన్. బాబాయ్, కాక, అంకుల్, ఆంటీ అందరినీ కూడా కలుపుకొని కొన్ని ప్రజల్లో ఉండే మనిషి కాబట్టి ఆయనకి టికెట్ దక్కినప్పుడే అనుకున్నాం ఈజీగా గెలిచేశాడు. ఎలక్షన్ దాకా కూడా అవసరంలే. ఇక ఎంత నేషనల్ పార్టీ కాంగ్రెస్ లో ఉన్న అతిరథ మహారథులందరూ కూడా సెలెక్ట్ చేసి ఎవరెవరు పోటీ పడ్డారు ఏంటి అది ఇది పోస్టర్లు అవి అన్నీ చూసిన తర్వాత నవీన్కి టికెట్ ఇచ్చిర్రంటే ఇక అర్థం చేసుకోవాలి దారా పటేలా నువ్వు. అది నవీన్ యొక్క గొప్పతనం, నవీన్ యొక్క ఇది అంటే గుణవంతుడు, మంచివాడు, యూత్కి కావాల్సిన ఇది పెద్దలు చిన్నల్ని, అది నవీన్ యొక్క గొప్పతనం. అలాగే ఇప్పుడు మెజార్టీ అనేది డిక్లేర్ అయ్యేదాకా చెప్పలేము. ఇప్పుడు నా సంతోషంగా నేను చెప్తా 1,50,000 అని. బట్ గెలుపు మాత్రం పక్కా నా అంచనా ప్రకారం 50,000 దాటిద్ది, 1,00,000 దరిదాపుల్లోకి వస్తాడు. అంటే ఈ ప్రజాదరణ ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్ సర్వేలో నిర్వహించిన దాని ప్రకారం అవుతే యాస్టీస్ గుద్దితే డిపాజిట్లు కూడా రావు. ఇది మా చరిత్ర ఇలా ఉంది ఇక్కడ. ఎందుకంటే మొత్తం ఎట్లా ఉందంటే అట్లా ఉంది. అది లెక్క. అంటే ఇక ఇప్పుడు మీరు ఎన్ని చూడలే, ఇప్పుడు వాడిని అడిగినా అదే చెప్తాడు, మేమే కొడుతున్నాం అది ఇదని. కొట్టేది ఎవరనేది 14వ తారీఖు చూద్దాం. అదే రోజు మళ్ళీ మీకు చెప్తా 1,00,000 వస్తుందా, 80 వస్తుందా, 1,50,000 వస్తుందా అని. అది అవునా తాత? మరి ఇప్పుడు పథకాల సంగతి ఏంది? పథకాలు జరంతా ఎరక ముందు
వస్తున్నాయట అయ్యా వెనక ముందులు ఆడకుండా ఏ పథకాలు ఉంటాయి? ఏయ్! ఆ పథకాలు అన్న తర్వాత వెనక ముందులు ఉంటాయి. అపోజిషన్ వాడు వెనక లాగుతుంటాడు, మేము ముందుకు దోస్తానే ఉంటాం. ఆహా. ఈడు అపోజిషన్ వాడు ఏమంటాడు, ఈడు మంచిగా చేసిండంటే వాడి ఈయనకి పేరు వస్తే వాడెట్లా, అందుకని గుంజుతా ఉంటారు. గుంజోని దాన్ని పైకి వెళ్తున్నాడే రేవంత్ అన్న. ఫ్రీ బస్సులో తిరగటలే, గ్యాస్ తీసుకోవట్లే, 2 రూపాయలు బియ్యం తీసుకోవట్లే, ఆరోగ్యశ్రీ రావట్లే, సిలిండర్ రావట్లే, 2200 ఇదే కరెంట్ది సబ్సిడీ చేసిన దానికి రావట్లే. తినేవాడికి తెలుస్తుంది, చెప్పేవాడికి ఏం తెలుస్తుంది, భయం తెలుస్తుంది వానికి. వాడు పైసలు కలవాడు ఏదో మాట్లాడతాడు. అపోజిషన్ పార్టీ వాళ్ళు 4 రకాలు మాట్లాడతారు. ఇప్పుడు ఏమి లేకుండా ఎట్లా కేసులు వేసారు, ఇది కూడా అంతే. అంతేనా? బాగా పసిపట్టింది కోయాగా. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏందో ఎరికేనా? చెప్పు. చెల్లే నన్ను మీ చేతుల్లో పెట్టిపోయిండు గోపి. చెల్లే నన్ను ఎట్ట చేస్తారో ఏం చేస్తారో అక్క, నేను దిక్కులేని పక్షిని అయితట్టున్నా చెల్లే అని ఏడుస్తుందట రేపటి సందే. అక్కడ కోళ్ళేకలు అంతా దార పోస్తున్నాయి. ఇప్పుడు మరి కథ మీరు నిగుతారో తాత. ఎట్లా? ఈ గుమ్మడి నరసింహ గారు ఉన్నారు చూడు, ఎల్లంది ఎమ్మెల్యే, వాళ్ళ భార్యను వాళ్ళ చెల్లు వాళ్ళ అక్కో చేస్తే నమ్ముతాం. ఇప్పుడు మొత్తం ఏం బిడ్డ ఇక్కడ జూబ్లీ హిల్స్ చూస్తే ఎన్ని కబ్జాలు, గవేంది గివేంది, ఈ ముసల కన్నీరు అంటారు ఎరికనా, ఆ కన్నీరు నడుస్తురా అమ్మా. నువ్వు నిన్నటిదాకా మా రాణివి, రాణి మహారాణి, మా అక్క, మాకు సింపతి లేదా, గోపన్ అంటే మాకు ఇష్టం లేదా, మా ఎమ్మెల్యే ఆయన. మరి ఆయన చనిపోయినప్పుడు అన్న మేము అందరం వెళ్ళి ఆమెను ఓదార్చినాం, మంచి చేసినాం, మేము ఉన్నాం తల్లి అని చెప్పినాం. మగపిల్లోడు యువకులరా కానీ వాళ్ళు వచ్చి ఆడపిల్లలు గౌరవం, మగ అక్క చెల్లెలు అంటే గౌరవం. కానీ నవీనే రావాలా, నవీనే ముద్దు, మా అక్కనే మేము కాదన్నాం. చక్కగా ఏమో ఆయన సంపాదించి పెట్టిండు కూర్చొని తినుకొని చక్కగా ఉండక గివి ఎందుకయ్యా పాలిటిక్స్. ఆ పార్టీ వాడు సింపతి లెక్క ఓట్లేస్తారు. ఇవాళ రేపు నెంబర్స్ ఓటర్స్ ఏమన్నా ఫ్రీగా ఉన్నారు తెలీదా? నేనేంది నువ్వేంది ఏం పట్టేలాగా ఏం మాట్లాడతావు? అయ్యా దొరా అమ్మ చెల్లె, మీరు మంచిగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా. కానీ మీరు ఎలక్షన్ ఎందుకు తల్లి మీకు? వామ్మో, ఇది చిన్న సన్న ఏం పేరు పిల్లగా నీ పేరు? వేణుగోపాలరావు. అమ్మో వేణుగోపాలరావు. గజిదే గోయాగా ఇది కరుకాలం వెళ్ళబోసింది. ఇక మరి చంద్రయ్యగుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నాగేష్ ఇక మరి వచ్చిండు, నవీన్ యాదవ్ అన్న ఇంటి కాడికి వచ్చిండు. ఇక మరి ఏం చెప్తాడు ఎట సంగతి, మరి కోళ్ళ ఏమన్నా సరఫరా చేయబోతుందా అంటే గజ్జ సహకారం, మరి ఆయన సహకారం ఎట్లా ఉంటుంది అనేది అరుచుకుందాము. మరి ఏమన్నా అందిస్తావా చెడో పాటో సరఫరా?